సో ప్రాంక్ వీడియోలు తీసుకునే శ్రీకాంత్ రెడ్డి అన్ని అయిపోయినాయి పంచాయతీలు. లారీ చాప్టర్ 1 శ్రీకాంత్ రెడ్డి ఆసం హంటింగ్ స్టార్. అంటిక్ స్టార్ అని మీకు మీరు అందుకే సినిమా చూసి రమ్మన్నా. ఫస్ట్ చీర కుట్టుకొని నా ముందు కూర్చుంటే ఎట్ట మాట్లాడతారు? డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బడా మూవీ హీరోస్ కే వెళ్ళట్లేరు. విజిల్స్ చూసారా? ఏముంది, నేను కూడా నా మూవీ తీసుకున్నప్పుడు 10 మందిని పంపించి డబ్బులు ఇస్తే మూవీ ఎందుకు చూడాలి? ఇంటర్వ్యూ చేయొద్దండి, వెళ్ళిపోండి. ఎందుకు ల్యాక్ చేస్తున్నారు? కెమెరాలు బయట. బ్లాక్ బస్టర్ చాలా బాగా ఆడుతుంది. లో జనాలు రాక షో క్లోజ్ చేసేసారని అంటున్నారు, ఇది వాస్తవమా? కదా, ఇదిగో చెక్ బుక్ కూడా ఏడే ఉంది. 5 lakhs ఇస్తా, దమ్ము వచ్చి తీయండి కొడకల్లారా. ఇప్పుడు ఒక మూవీ ఉంటది, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నచ్చలేదు అని చెప్తే తిడతారా? ఒక మూవీలో బ్రహ్మానందం గారు సేమ్ అదే గుర్తొచ్చింది మిమ్మల్ని చూస్తే. భాస్కర్ అవార్డు అని పెట్టుకొని వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అందరికి నమస్కారం, నేను మీ రవళిక. సో రీసెంట్ గా థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయ్యి లారీ చాప్టర్. సో మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ప్రస్తుతం హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం సక్సెస్ ఎలా ఉందో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. నాకైతే చాలా డల్ గా అనిపిస్తున్నారు. డల్ అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చింది నాకు. 2 days అయింది. ఏం దోమలు కుట్టినాయా, జనాలు కుట్టిరా? దోమలు నన్ను కుట్టాయి, జనాలను నేను కుట్టి సినిమా చూపించాను కదా. పీపుల్ లైకింగ్ ద మూవీ. చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. విజిల్స్ వేస్తున్నారు ప్రతి సీన్ కూడా. సెంటిమెంట్ కి అయితేనేమి, ఐటమ్ సాంగ్స్ కి అయితేనేమి, రొమాంటిక్ సీన్స్, మాస్ డైలాగ్స్, ప్రతి దానికి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ అని మీకు మీరే చెప్పుకుంటున్నారు, జనాలు కదా చెప్పాల్సింది. జనాలు చెప్పలేదా? చెప్తున్నారు కొందరు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అనిపిస్తుంది అంటున్నారు. మీరు అసలు సినిమా చూసారా? చూడలేదు. చూడకుండా రివ్యూ చేయడానికి వచ్చారు గెస్ట్ ని. రివ్యూ చేయడానికి కాదు, ఇంటర్వ్యూ చేయడానికి. చూడకుండానే వచ్చారనమాట. సరే, నో ప్రాబ్లం. అందుకే ఒపీనియన్ కనుక్కుంటే మీ పర్సెప్షన్ మారేది, నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారు అనేది. మూవీ బ్లాక్ బస్టర్ అండ్ చాలా బాగా ఆడుతుంది. కొంతమంది ఏం చెప్తున్నారుగా బాగుందని. ఫస్ట్ హాఫ్ బాగుంది అని అన్నారు. బ్లాక్ బస్టర్ అని కొంతమంది అని చెప్తున్నారా? అదొకటి కావాలి నాకు సమాధానం. మీ నుంచి, మీ మీడియా నుంచి పాజిటివ్ వైబ్సే రావు ఎప్పుడు. పర్లేదు అని అంటున్నారు అంతే. సరేలే, మా బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అండ్ దానికి నిదర్శనం వచ్చిన కలెక్షన్స్. 5 days లో 4 crores దాకా కలెక్షన్ వచ్చాయి. 1,25,000 ఫుట్ ఫాల్స్ వచ్చాయి. 1,25,000 మంది టికెట్స్ కొన్నారు మన సినిమాని. బుక్ మై షోలో ప్రభాస్ అన్న పక్కన మన సినిమా లిస్టింగ్ అయింది. ఈ వీక్ ఏ సినిమా ఇంట్రెస్టింగ్ ఉందని చూస్తారు కదా, బుక్ మై షోలు చూపిస్తారు అనమాట. దాన్ని బట్టి ఈ వీక్ లో ఈ 4 సినిమాలు, డెడ్ పూల్, రాయన్ అండ్ కల్కి అండ్ లారీ చాప్టర్ 1, వాటి బడ్జెట్ ఒక్కొక్కటి 50-60 కోట్ల పైన. నా సినిమా 2 కోట్లు. దాని పక్కన లిస్టింగ్ అయింది. అంటే ఈ వీక్ లో జనాలు దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్నారు అని అర్థం. ఆ విధంగా వచ్చిందంటే సో దట్స్ ద సిగ్నేచర్ మూవీ హిట్ అని, అదే ప్రూఫ్. అండ్ ఫుట్ ఫాల్స్ అయితే 1,25,000 మంది చూసారు 4 రోజుల్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. గోయింగ్ వెల్ మేడం. థియేటర్స్ కూడా పెరిగాయి. ఫస్ట్ 90 ఉండే, 120 ఉండే, 135 ఈ రోజు, 6వ రోజు ఈ రోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే 2 కోట్లు పెట్టారన్నారు, 4 crores కలెక్షన్ అయింది. సో ఇంకా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నా. వెళ్తుంది. నెక్స్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా ఆడుతుంది. దమ్ముంది సినిమాలో. మాస్ సెంటర్ లో బాగా వెళ్తుంది. పల్లెటూళ్ళలో థియేటర్స్ ఉంటాయి కదా మన పల్లెటూర్స్ లో, వాళ్ళు ఫోన్లు చేసి మాకు ఇచ్చేయండి థియేటర్ పర్ వీక్ 30,000 40,000 అని హైర్ తీసుకుంటున్నారు. మీరు హైర్ చేసుకున్నారు అంటున్నారు. థియేటర్స్ లో జనాలు రాక షో క్లోజ్ చేసేసారని అంటున్నారు, ఇది వాస్తవమా? ఒక్కటి కూడా ప్రూఫ్ లేదు. ఎక్కడ అది ప్రూఫ్ లేదు, సొల్లు మాటలు. ఎందుకంటే నేను కొత్త యూట్యూబ్ నుంచి వచ్చాను. నా మీద కొంచెం బురద జల్లి నన్ను కిందికి లాగాలని, సినిమాలు లాగాలని చూశారు, సినిమా తీయొద్దని చూశారు, సినిమా తీశాను. లాగాలని చూశారు, రిలీజ్ చేశాను. హిట్ కాదని చేశారు, హిట్ చేశాను. సో అలా మాటలు మాట్లాడుతుంటారు. దేర్ ఆర్ 1 or 2 people. వీ డోంట్ కేర్ దెమ్. దట్స్ అ కామన్ థింగ్. దొరికినప్పుడు తాట తీద్దాం ఒక్కొక్కడికి గట్టిగా. మూవీ బ్లాక్ బస్టర్ అయింది కదా, నేను హ్యాపీ కూర్చో ఉన్నా కదా. వీళ్ళందరి కన్ను వల్లనే మీకు యాక్సిడెంట్ అయిందా, లేకపోతే నిజంగా? అది షూటింగ్ టైంలో జరిగినది. ప్రతి ఒక్కరికి చెప్పాను. అది నాకు ఒక ఇంజురీ, తనకు ఒక యాక్సిడెంట్. ఇట్స్ కామన్, ప్రతి చోట జరుగుతాయి. ప్రతి ఫీల్డ్ లో కూడా చిన్న చిన్న ఇంజురీస్ జరుగుతుంటాయి. దట్స్ కామన్ థింగ్. మూవీ బ్లాక్ బస్టర్ అండి, లారీ చాప్టర్ 1 బ్లాక్ బస్టర్. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోండి. యూట్యూబ్ లో రివ్యూస్ ఓపెన్ చేయండి, మీరు చూడండి. మాక్సిమం 10 రివ్యూస్ చూడండి. పాజిటివ్ ఉంటేనే సినిమాకి వెళ్ళండి. దగ్గరలో ఉన్న థియేటర్ బుక్ చేయండి. ఎందుకంటే విజువల్స్ కానీ, ఆడియో కానీ చాలా గొప్పగా ఉన్నాయి థియేటర్ లో. అండ్ పీపుల్ ఎంజాయ్. మీరు కూడా మిస్ అవుతారు. నెవర్ మిస్ ఇన్ థియేటర్. డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బడా మూవీ హీరోస్ కే వెళ్ళట్లేరు. ఈ మధ్య ఓటీటీ లో చూస్తున్నారు. నీ మూవీకి వెళ్ళాలంటే ఏం చెప్తావు? ఆల్రెడీ వెళ్ళి బ్లాక్ బస్టర్ అవుతుంది. మళ్ళీ అందరూ వెళ్ళలేదు కదా. నేను కొత్తని కదా, చాలు కదా. నేను కొత్తని, కొంతమంది వెళ్ళారు, చాలు కదా. అందరూ వెళ్ళడం అంటే ఏంది? ఆంధ్ర తెలంగాణ 10 కోట్ల జనాభా, 10 కోట్ల మంది వెళ్ళి థియేటర్లో కూర్చుంటే సినీ ప్రేమికులు ఉంటారు ప్రతి వారం, వాళ్ళు వెళ్తారు. ఏంటి నెగిటివ్? ఒక కొత్త హీరోకి
ఇది మీ పాలాభిషేకం నెల్లూరులో పాలాభిషేకం, ఆ క్రాకర్స్, ఆ ఫ్లవర్స్, ఆ కాగితాలు చూడండి. నిజంగా అభిమానంతో చేశారా లేకపోతే మీరేమన్నా గ్రూప్ ని తయారు సినిమా ఎందుకు చేసుకుని చూడాలన్నారు కాబట్టి ప్రూఫ్ చూపిస్తున్నా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. జస్ట్ ఒక వీడియో ఇది ఫ్రమ్ నెల్లూరు, ఇంకోటి కూడా చూపిస్తా ఫ్రమ్ ప్రొద్దుటూరు, ఇంకొకటి చూపిస్తా ఫ్రమ్ గుంటూరు. ఉన్నాయి చాలా. సో మీకు ప్రూఫ్లు చూపిస్తానా, మీరు నమ్మకపోతే మీరు ఏంటంటే వాటి విజిల్స్ చూసారా? ఏముంది, నేను కూడా నా మూవీ తీసుకున్నప్పుడు 10 మందిని పంపించి డబ్బులు ఇస్తే వీడియోలలో నువ్వు కూడా మూవీ తీసినప్పుడు అది థియేటర్ లో పడినప్పుడు నీకు 10 మంది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్స్ ఊహాగానాలే. ఇట్లా వర్కౌట్ అయినప్పుడు మాట్లాడండి, సరేనా? నిజమే అంటారు అయితే. ఆ కాగితాలు కనపరావట్లేదా? కళ్ళేమన్నా పోయినాయి అట్లా? మనం వాళ్ళని పంపిస్తే ఎవరైనా వేస్తారు, వీడియోస్ తీయించుకొని ప్రూఫ్ చూపించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ట్రోలింగ్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తావా? ఏమన్నా ప్రొఫెషనల్ గా అందరినీ చేస్తాను. మరి చేసే విధానం సరిలేదు. యు ఆర్ నాట్ రికగ్నైజింగ్, యు డిడ్ంట్ డు ఎనీ ప్రాపర్ హోంవర్క్ అంటే చేయకుండా అసలు జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఓవర్ హైప్ చేసుకుంటున్నావు సోషల్ మీడియాలో. నీకు నువ్వే హిట్ అనుకుంటున్నావు. కొందరు ఓషన్ బాగుంది అంటున్నారు. మీరు ఒక మోస్తరు అందంగా ఉన్నారు, ఒక అమ్మాయి మంచి శారీ కట్టుకున్నారు, దేనికి? ఇంకొంచెం హైప్ రావడానికి. మంచి లిప్స్టిక్ పెట్టుకున్నారు, ఇంకొంచెం హైప్ రావడానికి. కళ్ళు కాటుకు పెట్టుకున్నారు, ఇంకొంచెం హైప్ రావడానికి. అలా మా సినిమా కూడా నేను నెంబర్ 1 సినిమా తీసా, 6 అడుగుల బుల్లెట్ లాంటి సినిమా తీసా. దానికి హైప్ ఇవ్వకుంటే మార్కెటింగ్ స్ట్రాటజీ నేను ఇవ్వకపోతే ఓడిస్తాడు? నా సినిమాకి చెప్పాను, నేను మాటలు చెప్పాను, థియేటర్కి వెళ్ళండి, ఆడున్న మ్యాటర్ చూడండి, మాటలు మ్యాటర్ మ్యాచ్ కాకపోతే నాకు కమెంట్ పెట్టండి అన్న. ఒకడు కమెంట్ పెట్టట్లే, బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ అంటున్నారు. చెప్పి మరీ ఇట్టు కొట్టాను. అంటే ఏంటి, డిగ్రేడ్ చేయడానికే మాటలా? లేదా బాగా కొట్టారండి అప్రిషియేషన్, హ్యాండ్ షేక్ హ్యాండ్ చేయడం, థ్యాంక్ యూ అండి, గ్రేట్ అండి అని అప్రిషియేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? నెగిటివిటీనా మీరు మొత్తం? నెగిటివ్ అడుగుతూనే కదండి పాజిటివ్ వచ్చేది. ఇలాంటి డైలాగ్ నేను అలసిపోయినాం. లారీ సినిమా బ్లాక్ బాస్టర్, చూడని వాళ్ళు ఉంటే టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ థియేటర్స్ కూడా పెరిగాయి. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళని తిడుతున్నారంట. అలా ఇప్పుడు కూడా తిడతా. 5 లక్షలు చెక్ ఇస్తా, ఛాలెంజ్ దమ్ముంటే వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు ఒక మూవీ ఉంటది, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నచ్చిన వాళ్ళు నచ్చింది అని చెప్తారు, నచ్చలేదు అని చెప్తారు. నచ్చలేదు అని చెప్తే తిడతారా? సినిమా రివ్యూ ఇవ్వడం వేరు, విశ్లేషణ. నచ్చలేదు అని ఒపీనియన్ చెప్పడం వేరు. ఈ బాడకోలు ఒపీనియన్ చెప్తున్నారు, రివ్యూ చెప్పట్లా. మీకు అర్థమవుతుందా? రివ్యూకి ఒపీనియన్ తేడా తెలుసా? అది. అండ్ ఆల్సో రివ్యూ అంటే వాడు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ సినిమా ఇండస్ట్రీలో ఫిలిం జర్నలిజం లో కొన్ని నేర్చుకొని, కొన్ని అవగాహన పడి, కింద మీద పడి, అన్ని డిపార్ట్మెంట్ తెలిసి ఏదో ఒకటి చేసి, వాడేమి పీకలేక సినిమా రివ్యూ క్రిటిక్ కింద మారిపోతాడు. అటువంటి వాడు చెప్పిన ఒక అర్థం ఉంది, అనుభవం ఉంది, వయసు ఉంది. కాబట్టి బచ్చాగాళ్ళు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు అది బాలేదు ఇది బాలేదు చూడకుండానే బాగలేదని రుద్దడం కాదు, కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నచ్చచ్చు కదా, నా మూవీ మీకు నచ్చచ్చు, అతనికి నచ్చచ్చు, ఇంకొక 20 మందికి నచ్చకపోవచ్చు, 100 మందికి నచ్చచ్చు. నువ్వు చెప్పాల్సిన అవసరమేమి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ చెప్పడమే తప్పు. బట్ మీరు ఆర్టికల్ 90 ప్రకారం భావన ప్రకటన స్వేచ్ఛ, చెప్పుకోండి, తప్పు లేదు. ఎందుకంటే వ్యక్తి వ్యక్తపరచాలి. చెప్తున్నావు, చెప్పేటప్పుడు నీ ఇంట్లో నీ ఫ్రెండ్కి నీ ఫ్యామిలీకి చెప్పు. అంతేగాని నువ్వు లక్షల మందికి యూట్యూబ్ లో రుద్దుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఒక టీచర్ చదువు చెప్పాలంటే టీచర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. లాయర్ చదువు చెప్పాలంటే లాయర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. డాక్టర్ సర్జన్ చేయాలంటే ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అవునా కదా? ఆ తరహాలో నువ్వు రివ్యూ చెప్పాలంటే నువ్వు రివ్యూ ఎక్స్పర్ట్ అయి ఉండాలి.